అయితే ఇక్కడ ఉన్న రాముడు ఏం చేస్తాడంటే దాన్ని అలా నిమురుతూ ఉన్న టైంలో తాను ఆ కాలుకున్న దెబ్బను చూస్తాడు. చూసి లక్ష్మణ్ అడుగుతాడు అనమాట, లక్ష్మణ ఇది ఎవరు కట్టిరు, ఎవరు ఇలా చేశారు అన్నప్పుడు అంటాడు, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె ఇట్లా దెబ్బ తగిలితే కట్టు కట్టింది అనగానే ఆ బట్టను ఎప్పుడైతే ఆయన పట్టుకుంటాడో అక్కడ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయనకి. ఆ పట్టుకోగానే ఆయనలో ఒక ప్రేమతత్వం వచ్చేస్తుంది. అంటే తొలి ప్రేమ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గుడ్డను పట్టుకుంటాడో ఆ ఫీలింగ్ తోటి ఆ ప్రేమ పుట్టేస్తుంది. అంటే ఇంత అద్భుతమైన మనసు ఉందా, ఇంత కరుణాతత్వము, కరుణ దయ ఉన్న స్త్రీలు కూడా ఉన్నారా ఈ లోకంలో అని చెప్పేసి ఆయనలో ఇష్టం పెరిగిపోతుంది. అంటే తన గురించి ఆలోచించడం, అదొక్క దాన్ని చూసి తనలో ఇంకా ప్రేమ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆమె గురించి ఆలోచించడము, ఆమె గురించి అంటే ఆ ఫీలింగ్స్ ఆయన అట్రాక్ట్ అయిపోతాడు దానికి. తర్వాత అక్కడ ఆ రాజ్యంలో ఆమెకి చెప్తారనమాట, ఇట్లా ఆ యశ్వాన్ని చంపలేదు శ్రీరాముడు, ఇట్లా దాన్ని ఆపేసి బంగారు గుర్రాన్ని చేసి ఇలా చేశాడు అనగానే అక్కడ ఆమె ఈయన హృదయాన్ని, ఈయనలో ఉన్న దయా కరుణ ఈ గుణాలను చూసి ఆమె అక్కడ ఈయన చూడకుండానే, ఈయన ఎలా ఉంటాడో ఏంటో తెలియకుండానే ఆమె అక్కడ ప్రేమించేస్తుంది. వీళ్ళు కలవకుండానే అక్కడ ప్రేమ, ఇద్దరి మధ్యలో ప్రేమ కలుగుతుంది. రాముని చూడదు, రాముడు సీతను చూడదు, కానీ అక్కడ వాళ్ళల్లో మనసులో ఉన్న కరుణ దయ ప్రేమతత్వంతో వాళ్ళిద్దరు మనసులు కలిసిపోతాయి. అంటే వాళ్ళు చూడకముందే ప్రేమించుకుంటారు అనమాట. అలా యశ్వమేధ యాగాన్ని అక్కడ ఆపేస్తారు.